హలో! అందరూ నమస్కారం. మూవీ 'రియాఫ్ లవ్ మీ లవ్ మీ' 2026 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక లవ్ రొమాంటిక్ మూవీ. లవ్ సీన్స్ అంత రియలిస్టిక్‌గా అనిపించవు. ఏదో పెట్టినట్టు అనిపిస్తాయి గానీ, ఆ లవ్ సీన్స్ చూడడానికి కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. ఈ మూవీలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. హగ్ అండ్ కిస్ సీన్స్ కాకుండా కొంచెం అడల్ట్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో, ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలోన్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే హీరోయిన్ జూన్ తనొక కాలేజ్ స్టూడెంట్. తను చదువుకుంటూనే బేబీ సిట్టర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటది. తను మార్నింగ్ కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ బేబీ సిట్టర్ జాబ్‌కెళ్తది. జూన్ ఆ జాబ్‌కి వెళ్ళాకే తన కాలేజ్ ఫ్రెండ్‌ను ఒక అబ్బాయిని కలుస్తది. అలా కొన్ని రోజులు గడిచాక ఆ అబ్బాయి అండ్ జూన్ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు. కానీ అదే కాలేజ్ చదువుకున్న ఇంకో అబ్బాయి జూన్‌ని లవ్ చేస్తూ ఉంటాడు. సో, ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూపిస్తాడు. సో, ఫైనల్‌కి జూన్ ఎవరిని చూజ్ చేసుకుంది, ఎవరిని ప్రేమించింది అనేదే ఈ మూవీ స్టోరీ. అదే పాయింట్ బేస్ చేసుకొని జూన్ ఇద్దరు అబ్బాయిలతో కొన్ని రొమాన్స్ సీన్స్ అండ్ లవ్ సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. వాళ్ళ మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా అంత నేచురల్‌గా అనిపించవు. ఏదో వాళ్ళ మధ్య లవ్ సీన్స్ పెట్టాలన్నట్టు పెట్టినట్టు అనిపిస్తాయి. ఈ మూవీలో మెయిన్‌గా జూన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో, తన క్యారెక్టర్ చుట్టే తిరుగుతూ ఉంటది. ఎందుకంటే జూన్ ఒక అబ్బాయిని ప్రేమిస్తే, ఇంకో అబ్బాయి ఏమో జూన్‌ని ప్రేమిస్తూ ఉంటాడు. ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్‌ని జూన్ ఎలా ఫేస్ చేసింది అనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. వాళ్ళ మధ్య వచ్చే కొన్ని కన్వర్జేషన్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. ఇంకా ఈ మూవీలో జూన్ క్యారెక్టర్ ఒక కన్ఫ్యూజన్ క్యారెక్టర్‌గా పెడతాడు. సో, తను లాస్ట్ దాకా ఎవరిని చూజ్ చేసుకుంది అనేది లాస్ట్ దాకా చూపించారు. క్లైమాక్స్‌లో కూడా ఒక ఎమోషనల్ పాయింట్ పెట్టారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు గానీ, లాస్ట్‌కి జూన్ ఎవరు చూజ్ చేసుకుందా అనేది కూడా లాస్ట్‌కి ఒక కన్ఫ్యూజన్ లాగే ఎండ్ చేసేస్తారు తప్ప గానీ, హ్యాపీ ఎండింగ్ అయితే ఏమి ఇవ్వడు లాస్ట్‌లో. ఇంకా ఈ మూవీలో జూన్ క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటది. అండ్ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటాయి. సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అంతగా ఏం లేవు గానీ, అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో, ఫ్యామిలీతో చూడొద్దు. ఇంకా ఈ మూవీ వాళ్ళకైతే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.